లవ్ గాలి లాంటిది, చూడలేకపోయినా ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్. మిగతాదంతా చూసి క్లయింట్ ఇస్ వెరీ హ్యాపీ విత్ దాట్. ఓకే ఓకే సన్నీ, నెక్స్ట్ ప్రాజెక్టు ఎప్పుడో చెప్తే. ష్యూర్, వై నాట్ మ్యాన్. కొంచెం వెయిట్ చేయి. ప్రియా పెళ్లి తర్వాత చూద్దాం. కార్తిక్ తోనా? యా, చాలా మంచి కుర్రాడు. ఏం ప్రియా నీతో చెప్పలేదా? చెప్పింది అప్పుడెప్పుడు. గౌతమ్, స్టాప్ యాక్టింగ్ మ్యాన్. నీకు యాక్ట్ చేయడం రావట్లేదు కదా, ఎందుకు ఇబ్బంది పడతావు? ఏదో ఒక పని చేస్తుంటే మనసులో ఉన్న బాధ పోతుందా ఏంటి? ఎందుకు నిన్నే నువ్వు మోసం చేసుకుంటున్నావు? నీ ఈగోని వదిలేయి. నేను నీ వయసును దాటే వచ్చాను. ఫారిన్ షూట్లో మీరిద్దరు ఎలా ఉన్నారో నాకు తెలియదనుకుంటున్నావా ఏంటి? ప్రియా లాంటి మంచి అమ్మాయి నీకు లైఫ్లో దొరకదు గౌతమ్. ఆ తర్వాత నీ ఇష్టం మ్యాన్. ఏంటి సడన్గా పెళ్ళి? అనిపించింది చేసుకోవాలని. నేను చేసుకోకూడదా? లేదు, ఒక మాట కూడా చెప్పకుండా. నేనెందుకు నీతో చెప్పాలి? మన మధ్య చెప్పుకునేంతగా ఏమీ లేదుగా. అదే ఒక ఫ్రెండ్గా నువ్వు నాతో. ఫ్రెండ్సా? మనిద్దరమా? నువ్వు ఇంత చీప్గా బిహేవ్ చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే? నీకు నీ ఇమేజే ముఖ్యం కదా, దానికోసం నువ్వు ఏమైనా చేస్తావు. అదే నీ ఫ్రెండ్ అన్నాడుగా, లెవెల్. చివరి వరకు దాన్ని అలాగే మెయింటైన్ చేసుకో. ఇద్దరు ఫారెన్ లో కలిసి మెలిసి తిరిగా. ఐ థాట్ ఇట్స్ లవ్. అయినా నేను నా ఈగో వదిలి నీతో వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. కానీ మన మధ్య ఒక చిన్న గొడవ వచ్చినా కూడా నువ్వు నాతో మాట్లాడడం మానేస్తావు. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్న మీ నాన్న, నీ క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు వాళ్ళనే పట్టించుకోలేదు. నేనెంత రేపే నువ్వు ఒకరిని లవ్ ఏంటి, ఫ్రెండ్గా కూడా ఉండలేవు. క్షమించాలి, సర్దుకుపోవాలి, ఈ రెండు నీకు తెలీదు. నువ్వు చివరి వరకు సంతోషంగా ఒంటరిగానే ఉండు. ఎంతగా ప్రేమిస్తున్న మీ నాన్న, నీ క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు వాళ్ళని పట్టించుకోలేదు. నేనెంత ఈ 15 సంవత్సరాల్లో మొదటిసారిగా నాన్న రూమ్లోకి వెళ్తున్నాను. నాన్న, నా జీవితంలో జరగని విషయాల్ని, జరగాలని నేను కోరుకుని ఇష్టపడే విషయాలన్నింటినీ కలర్లోనే పెయింట్ చేశాను.
నాన్నా నాన్నా ఈ వ్యాధితో ఇన్నాళ్లు బతకడమే పెద్ద విషయం. ప్యాంక్రియాస్లో క్యాన్సర్ బాబు, ఫైనల్ స్టేజ్. అంతా అయిపోయిందిరా. ఏం చేయలేమని డాక్టర్ చెప్పేశారు. రే, మనతో ఏం చెప్పలేదు చూసావా? మన దగ్గరే దాచేశారు. మావా, కోపడకుండా చెప్పేది వినరా. ఇంతకు ముందే అంకుల్కి ప్రాబ్లం ఉందని నాకు తెలుసురా. ప్లీజ్ రా, దయచేసి నేను ఎందుకు నాకు చెప్పకుండా దాచావు? ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? లేదురా, నేను చెప్పాలని ఎందుకు చెప్పలేదురా? చెప్పొచ్చు కదరా? ఎందుకు చెప్పలేదురా? చెప్పరా? ఎందుకు వీళ్ళలా కొడుతున్నారు? మన ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. నాన్నకి ఇలాంటి ప్రాబ్లం ఉందని ముందే చెప్పొచ్చు కదరా? ఏంటి మీ నాన్న మీద కొత్తగా ప్రేమ పొంగొస్తుంది? ఆయన మీకంటే మాకే క్లోజ్. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ వేళ ప్రియాని హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజు ఏమైందో తెలుసా నీకు? రేయ్, మీరు వెళ్ళండి, నేను వస్తాను. రే, నువ్వు కూడా తనతో పాటు అడ్మిట్ అయిపోకు, త్వరగా వచ్చే. అంకుల్, నన్ను సంతోషంగా చూడాలంటే ఈ విషయాన్ని గౌతమ్తో చెప్పనని మాటివ్వు. రే శ్రీ, ఆ రోజు మీరు ముగ్గురు పెళ్ళే చేసుకోమని ప్రామిస్ చేసామని చెప్పారే. శ్రీ, నాకు ఒకే ఒక ఆసరా, చివరి కోరిక, వాడు పెళ్లి చేసుకోవడం నేను చూడాలరా. చూడాలి. నేను చచ్చినా అది జరగదని తెలిసి కూడా ఇంకా బతుకున్నాను చూడు. అదే ఈ వ్యాధి కన్నా నాకు బాధగా ఉంది. మా ప్రాణాలు పోయినా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాం, కానీ పెళ్లి చేసుకున్నదే మీ నాన్న కోసం రా. ఇలా చూడు మావా, మేం పెళ్లి చేసుకుంటే అది చూసి నీ మనస్సు మారి నువ్వు చేసుకుంటావన్న నమ్మకంతోనే చేసుకున్నాం. మీ నాన్నగారు ఆశ కూడా అదేరా. దగ్గరికి రాకు, చంపేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. శ్రీ, ఆ రోజు ఏం అడిగావురా? నీకు నేను ముఖ్యమా, నీ లైఫ్ ముఖ్యమా అనేగా. ఈరోజు నేను అదే చెప్తున్నాను రా. నాకు నా లైఫే ముఖ్యం రా. ఎందుకంటే నా లైఫ్ నువ్వేరా. రే, నువ్వు ఫీల్ అయ్యేలా మేమేం చేయలేదు. పెళ్లి చేసుకున్నాం అంతే, వదిలే. ఏంట్రా ఇప్పుడు నువ్వు ఫిగర్లా ఏడుస్తున్నావు? ఇప్పుడు అర్థమైందా? అందరికీ ఏడుపు వస్తుంది. చాలా రోజులైంది. ప్రియా, గౌతమ్ వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉంది.
అదర్ పేషెంట్ అటెండర్ ఎవరు? మీరు మాత్రం వెళ్ళి చూడండి. వెళ్ళరా, ఏమీ కాదు, పో. వెళ్ళరా. సారీ నాన్న, సారీ నాన్న. సారీ నాన్న. క్షమించండి నాన్న. రేయ్ మామా, నా గౌతమ్ నాతో మాట్లాడాడమ్మా. మా నాన్నకి ఎలా ఉంది? పర్లేదురా, నార్మల్గానే ఉన్నారు. ఇప్పుడు నాకేమైనా పర్వాలేదు. మీకేం కాదు అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ. పర్లేదురా, చూసుకోండి. బాయ్. వెళ్ళరా. ప్రియా, ప్రియా ఒక్క నిమిషం. ప్రియా, ఎయిర్పోర్ట్లో నా ఫ్రెండ్తో అలా చెప్పడం తప్పే. అది నేను ఎంత హర్ట్ చేసి ఉంటుందో నాకు తెలుసు. నేను ఇంతకాలం ఎంత తప్పుగా ప్రవర్తించానో ఆ రోజే నాకు తెలిసింది. నువ్వు బీచ్లో నన్ను అడిగిన ఒక్కొక్క మాట చాలా కరెక్ట్ అనిపించింది. నిజంగా నేను సమాధానం చెప్పలేకపోయాను. అమ్మాయిలంతా తప్పుడు వాళ్లే అన్న మైండ్ సెట్లో ఉండిపోయాను. నీతో పరిచయం అయిన తర్వాతే నా తప్పు నేను తెలుసుకున్నాను. స్విస్లో నీతో కలిసిన ఒక్కో నిమిషాన్ని నేను మర్చిపోలేను. లవ్ ఎంత బాధపడుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను ఒక మనిషిగా మార్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది చెప్పడానికే నేను వచ్చాను. ఇది చెప్పడానికే వచ్చావా? ఇంత చెప్పావే, నాతో ఇప్పటి వరకు ఒక సారీ చెప్పావా?
కోపంలో నీ నంబర్ని డిలీట్ చేసినా కూడా నీ నుంచి ఒక సారీ SMS రాదని ఎదురు చూశాను. ఏదో ఒక రోజు నువ్వు మా ఇంటికి వచ్చి సారీ ప్రియా అని చెప్తావని నీకోసం వెయిట్ చేశాను. నేను తలుచుకుని ఎంత ఏడ్చానో తెలుసా? ప్రియా, ఐ లవ్ యూ. నువ్వు ఊరుకోరా, బ్యాక్గ్రౌండ్ లో హ్యారిస్ వాయిస్తున్నాడుగా. సైలెన్స్. ఇది ఏమన్నా సూపర్ మార్కెటా? ఇలా కాల్ చేస్తున్నారు ఏంటి? హాస్పిటల్లో సైలెంట్ గా ఉండాలి మరి? మరెందుకు ప్రసవాదిలో ఆ అమ్మాయి కుయ్యో మొయ్యో అని అరుస్తుంది? మీరు జన్మకి బాగుపడు. ఈరోజు ట్రీటే. అవును మామ, కప్పాలానికి కిక్కెక్కి కక్కే వరకు కకృతిగా తాగా. తప్పకుండా మామ, ఇవాళ నా ట్రీట్. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే కదా కలిసాం, అంతలోనే ఫ్రెండ్సా? ముందు నాతో కొంచెం టైం స్పెండ్ చేయి. మామ తనతో తాగాలంట మామ. పూలు లేని లోకాన బతికానే నిన్ను చేరు వరకు, నేడయ్య పువ్వులు నీరేకు. మగువలతో సహవాసం లేదనుకున్నానే, తొలిసారి హృదయాన్ని నీకే ఇచ్చానే. మొత్తం ముద్దంతా ఇకపై నాదనుకున్నానే. వయ్యారం నేమెచ్చి మెచ్చి నాకెక్కినాడంట పిచ్చి. పోయిన వారం నువ్వు క్లాసుకు రాలేదా? ఎక్స్క్యూజ్ మీ, కమెన్. ఏ హోంవర్క్ చేయకుండా వచ్చా? సారీ మిస్. రేపు కంప్లీట్ చేసి తీసుకురావాలి, అర్థమైందా? బండ మీద చూస్తుందిరా, సరిగ్గా నీళ్ళు ఎప్పడుతున్నాయి, పని చూసుకోరా. స్టూడెంట్స్,